హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈరోజు మనం వసంతాస్ కిచెన్లో పరమాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము. పరమాన్నం అనేది దేవునికి నైవేద్యంగా పెడతామండి. ఇది మనం ఉదయాన్నే లేచి హడావిడిగా ప్రసాదాలు చేసేటప్పుడు ఎంతో తొందరగా అయిపోవడానికి కుక్కర్లో చేసుకోవచ్చు. కుక్కర్లో చేయడం వలన ఇది చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మీకు టైం అనేది కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. అరకప్పు వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ పెసరపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని 2 సార్లు బాగా వాటర్తో క్లీన్ చేశాక ఇప్పుడు మనం 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1.5 కప్పు వరకు బియ్యం పచ్చిశనగపప్పుకి 3 కప్పుల వరకు నీళ్లు, ఇంకా 2 కప్పుల వరకు పచ్చిపాలని యాడ్ చేసుకోవాలండి. ఈ పరమాన్నంలో పాలు ఎంత ఎక్కువ యాడ్ చేస్తే మనకు అంత టేస్టీగా అనేది వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి దీన్ని మనం 6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ నెయ్యిని యాడ్ చేసామండి, ఎందుకంటే మిగిలిపోయిన నెయ్యిని తర్వాత మనం పరమాన్నంలో యాడ్ చేస్తాము. ఇక్కడ నెయ్యి మనకి వేడయ్యాక ఇందులో 1/2 ఇంచు వరకు ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి యాడ్ చేసుకోవాలి. ఇంకా 10 నుంచి 12 వరకు జీడిపప్పుని యాడ్ చేసుకొని దీన్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని రైజిన్స్ అంటే కిస్మిస్ని యాడ్ చేసుకోవాలండి. కిస్మిస్ అనేవి తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి, అందుకే జీడిపప్పు వేగాక యాడ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కుక్కర్ మూత అనేది వచ్చేసింది. చూస్తే మనకి ఈ అన్నం బాగా ఉడికిపోయిందండి. దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మేము స్టవ్ అనేది ఏం ఆన్ చేయలేదు. ఇందులో 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తం ఇక్కడ 4 కప్పుల వరకు మనం పాలని యాడ్ చేసాము. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని 3 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం చిక్కబడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేయాలి. ఇంకా 1/3 కప్పు వరకు తరిగిన బెల్లాన్ని యాడ్ చేస్తున్నాము. మీరు కావాలంటే పూర్తిగా చక్కెరైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పూర్తిగా బెల్లం యాడ్ చేసుకుంటే అది బెల్ల పరమాన్నం అవుతుంది. ఆ రెసిపీని మేము డిస్క్రిప్షన్లో పెడతాము. ఇప్పుడు దీన్ని మొత్తం బెల్లం అండ్ పంచదార కరిగే వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అందులో మిగిలి ఉన్న నెయ్యిని కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి పరమాన్నం అనేది ఇంకా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని, యాలకుల పొడిని యాడ్ చేసుకున్నాము. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా అండి, ఎంత ఈజీగా సింపుల్గా మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోయిందో. మీకు ఏ హడావిడి లేకుండా ఈ పరమాన్నాన్ని ఉదయాన్నే చేసుకోవచ్చు, దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.